హలో ఆల్ అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ నుంచి సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ ఆర్డర్ చేసాము. అసలు ఇది ఎలా ఉంది ఏంటి, అసలుకి ప్రోడక్ట్ వర్త్ ఇది నాకు 300 పడింది. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అని చూపించింది. 20,000 రివ్యూస్ ఉన్నాయి. దీన్ని ఒక 1 వీక్ వాడాను. దీనికి ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాం. అసలుకి ఇది వర్త్ 300 రూపీస్ అని చూద్దాం. ఇది 300 పడింది ఫ్లిప్కార్ట్లో. దీని అసలుకి ఇది వర్తా కాదా మనం చూసి చెప్దాం. సో ఈ ప్యాకేజింగ్లో మనకు ఏమేమి వస్తాయో చూద్దాం. సో ఈ ప్యాకేజింగ్లో మనకు ఈ సెల్ఫీ స్టిక్ వచ్చింది, ఈ ఛార్జింగ్ వైర్ వచ్చింది. ఈ ఛార్జింగ్ వైర్ ఎందుకంటే మనకు ఈ సెల్ఫీ స్టిక్లో ఇక్కడ లైట్ ఉంది కదా, ఫ్లాష్ లైట్. ఈ ఫ్లాష్ లైట్ ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. సో ఇక్కడ మనకి పోర్ట్ ఉంది కదా, పోర్ట్ లైట్ కనెక్ట్ చేసి మనం ఏదో ఒక ఛార్జర్కి కనెక్ట్ చేస్తే ఇది ఛార్జింగ్ అవుతుంది. అప్పుడు ఇది రెడ్ లైట్ వెలుగుతుంది. ఓకే, ఒక 5 to 10 minutes పడుతుంది ఛార్జింగ్కి. ఇప్పుడు ఇది చూడండి, దీనికి ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ని ఫస్ట్ టైం ప్రెస్ చేస్తే ఇలా లైట్ వెలుగుతుంది. రెండోసారి ప్రెస్ చేస్తే కొంచెం ఎక్కువ బ్రైట్గా వస్తుంది. మూడోసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇది జస్ట్ ఈ పైన ఉండే ఫ్లాష్ లైట్ ఛార్జింగ్ కోసం. సో ఇక్కడ మనకు ఒక పిన్ ఉంది. ఈ పిన్ని లూజ్ చేసుకొని మనం ఇది ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం మనకి ఏ యాంగిల్లో కావాలంటే అలా పెట్టుకొని మళ్ళీ తిప్పితే టైట్ అయిపోతుంది, మళ్ళీ కదలదు. సో ఇప్పుడు చూద్దామంటే దీన్ని లూజ్ చేసాం. దీన్ని ఇలా ఓపెన్ చేశాను. ఇది మనకి ఎంత హైట్ వస్తుందో చూపిస్తాను. మనం ఇది ఈ బేస్ పార్ట్ ఇలా పట్టుకొని పైన ఇలా లాగితే మనకు మ్యాక్సిమం వచ్చేది ఈ హైట్ అండి. చూసారా, ఈ హైట్ వస్తుంది. మనం కావాల్సినప్పుడు దీన్ని ఇలా లూజ్ చేసుకొని ఇలా మళ్ళీ యాంగిల్ మార్చుకొని మళ్ళీ ఇట్లా తిప్పితే ఇది టైట్ అయిపోతుంది. సో దీనికి మళ్ళీ ట్రైపాడ్ ఆప్షన్ ఉంది. అంటే మనం ఇలా కింద కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా అంటే ఇలా 3 ట్రైపాడ్స్ లాగా వస్తుంది. సో ఇలా పెట్టుకొని మనం మొబైల్ పెట్టుకొని వీడియో అన్న తీసుకోవచ్చు. సెల్ఫీలు కావాల్సినప్పుడు ఇలా పెట్టుకొని మనకి యాంగిల్ మార్చుకొని సెల్ఫీ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ దీంట్లో నాకు కనిపించిన డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం మొబైల్ ఇక్కడ పెట్టిన తర్వాత మనం ఇలా తీసుకోవాలంటే నార్మల్గానే ఉంటుంది. కానీ ఇలా మార్చినప్పుడు ఈ వెయిట్కి ఇది కొంచెం టర్న్ అవుతుంది. ఇక్కడ 1 2 3 4 5 రాడ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ రాడ్, సెకండ్ రాడ్, థర్డ్ రాడ్ బాగా ఫిట్గా ఉంటుంది. ఫోర్త్ రాడ్, ఫిఫ్త్ రాడ్ కొంచెం లూజ్గా ఉంటుంది. అందుకని చూడండి ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైపాడ్ ఓపెన్ చేస్తే మనం ఈ లెవెల్లో కానీ ఏమన్నా ఈ మొత్తం ఫుల్ ఓపెన్ చేసి ఈ హైట్లో కానీ మనం ఏమన్నా వీడియో తీయాలంటే కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే మొబైల్ వెయిట్ ఉన్నప్పుడు ఇది కొంచెం చూడండి, ఇలా ట్రైపాడ్ పెట్టినప్పుడు చూడండి ఇది ఎలా షేక్ అవుతుంది. దానివల్ల ఒక పక్కకు వచ్చేసి ఇలా పడిపోవడం వల్ల జరుగుతుంది. ఇక్కడ చూసారనుకోండి, మనకు మొబైల్ క్లిప్పింగ్కి ఈ 2 వస్తాయి టీత్ లాగా. ఈ రెండింటిని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. మన మొబైల్ ప్లేస్ చేసుకోవాలి. మొబైల్ మీరు ప్లేస్ చేయాలనుకునేప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. మనం ఇలా పెట్టి ఇలా ఎక్స్టెండ్ చేసి ఇలా సెట్ చేసుకోవాలి. దీంట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, చూడండి ఇప్పుడు కంప్లీట్ హైట్ పెట్టాం కదా, దీన్ని ఓపెన్ చేసి చూస్తాను. ఇలా ఓపెన్ చేసాం కదా, చూడండి కొంచెం షేక్ అవుతుంది. ఈ పీస్కి ఇది కొంచెం ఫిట్గా ఉండింటే ఈ షేకింగ్ వచ్చిండేది కాదు.
మనం ఇలా ఏదో సాలిడ్ బేస్ పైన పెట్టాలి. కొంచెం స్టేబుల్ లేని బేస్ పైన పెట్టినా కానీ ఇలా పడిపోతుంది బ్యాలెన్స్ తప్పి. చూడండి, కొంచెం కదిలిచ్చినా కానీ పడిపోతుంది. స్టేబుల్గా పెట్టినా జస్ట్ లైట్గా చూడండి ఎలా ఊగుతుంది. మళ్ళీ దీనికి పవర్ బటన్స్ సెల్లులకి ఇక్కడ వచ్చినప్పుడు ఇది కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది మనం ఫుల్ లెంత్ వీడియో తీసేదానికి. ఎందుకంటే ఇది కరెక్ట్గా పవర్ బటన్ పైకి వెళ్ళిపోతుంది. మధ్యలో పెట్టాలి. మనం డైరెక్షన్ మార్చాలంటే చూడండి ఇలా డైరెక్షన్ మార్చుకోవచ్చు. మళ్ళీ డైరెక్షన్ ఇలా తిప్పుకొని మనం ఇలా చూడండి ఇలా మార్చుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. మనం మొబైల్ ఎప్పుడైనా ఇలా తీసే పెట్టుకోవాలి. మనం మొబైల్ పెట్టి ఇలా ఇలా పుష్ చేసామనుకోండి, ఇక్కడ 2 రబ్బర్స్ ఇచ్చేది, ఈ 2 రబ్బర్స్ వచ్చేస్తాయి. మళ్ళీ మనం అతికించుకోవాల్సి వస్తుంది. ఏమంత హెవీగా స్టిక్ అయ్యి లేవు. దీనికి మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇది చూసారనుకోండి, ఇది బ్లూటూత్. మన మొబైల్కి బ్లూటూత్ ఎనేబుల్ చేసి దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా బ్లూ లైట్ వెలుగుతుంది చూడండి. సో దీంతో పేరింగ్ చేసుకోవచ్చు. మీరు అక్కడ దూరంగా సెల్ఫీ స్టాండ్ పెట్టి మొబైల్ పెట్టి మీరు ఈ బటన్ నొక్కితే పేర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి మీరు ఫస్ట్ మీ కెమెరా ఆన్లో పెట్టాలి. మళ్ళీ ఇది ఇలా లోపల పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఫ్లాష్ లైట్ కూడా బాగానే ఉంది, బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ దీంట్లో స్టెబిలిటీ. ఇది ఎక్కువ హైట్ పైన పెడితే మనకు కొంచెం గాలి తోలినా పడిపోతుంది. ఈ హైట్లో పెట్టి మొబైల్స్ కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి లైట్గా కొంచెం ఫోర్స్గా గాలి తోలినా పడిపోతుంది. సో ఇది నార్మల్ షార్ట్ హైట్కి సెల్ఫీలకైతే బాగుంటుంది. ఈ హైట్లో అంటే కొంచెం స్టేబుల్గా ఉంటుంది. మరీ హైట్ పెంచితే గాలికి పడిపోతుంది. దీంతో మనం ఫోటోలు తీసుకునేటప్పుడు చూడండి ఈ డైరెక్షన్ ఇలా పెట్టి తీసుకుంటే ఓకే. కానీ మీరు పక్కకు పెట్టారనుకోండి, ఇలా ఫుల్ లెంత్ పెట్టినప్పుడు చూడండి ఇది ఈ డైరెక్షన్లో ఉండాల్సింది కొంచెం బెండ్ అయినట్టు కనిపిస్తుంది వెయిట్. ఎందుకంటే ఈ లాస్ట్ 2 పోల్స్ కొంచెం లూజ్గా ఉన్నాయి. ఈ ఫస్ట్ 3 పోల్స్ లాగా బాగా ఫిట్గా రాలేదు. సో ఇక్కడ మీకు ఇంకోటి చెప్పేది, దీంట్లో మనకు బ్యాటరీ ఇస్తాడు. ఇది మాత్రం రీఛార్జబుల్ బ్యాటరీ కాదు. ఈ పైన దీనికి వచ్చినట్టు రీఛార్జ్ చేయలేము, దీనికి ఛార్జింగ్ పెట్టుకోలేము. సో మనం మాన్యువల్గా ఇలా ఓపెన్ చేసి ఇక్కడ పోల్స్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి, ఇలా ఓపెన్ చేసి మనం బ్యాటరీ మార్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ బ్యాటరీ మార్చుకున్నాక మళ్ళీ మనం ఇలా క్లోజ్ చేసుకొని పేరింగ్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ వ్లాగింగ్కి అంతా బాగానే ఉంటుంది సెల్ఫీ స్టిక్. కానీ 300 రూపీస్ పడింది నాకు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై పర్చేస్ కింద. అక్కడ ఆప్షన్ ఉంది. కానీ ఇక్కడ చూడండి మనం మధ్యలో పెడితే ఇక్కడ ఈ మొబైల్ పవర్ బటన్ ఇక్కడ వచ్చింది కదా, మనం బ్యాలెన్స్డ్గా కావాలంటే సెల్ మధ్యలోనే పెట్టాలి. కానీ పవర్ బటన్ ఇక్కడికి వచ్చే తలకి ఇది ఆటోమేటిక్గా కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. పవర్ బటన్ తగలడం, సెల్ ఆగిపోవడం అట్ట. మీరు కొంచెం పక్కన పెట్టి ఇలా తీసుకుంటే వెయిట్ అంతా ఒక పక్కన పడుతుంది. దానివల్ల మనకు బ్యాలెన్స్డ్గా ఉండటం. మొబైల్స్కి పవర్ బటన్ కొంచెం పైన వచ్చిన వాటికైతే ఇది బాగా సూట్ అవుతుంది. సో ఇది ఓవరాల్ 300 రూపీస్ వర్త్ అంటే ఓకే, అంతేగాని పర్ఫెక్ట్గా హ్యాపీ అయితే ఉండదు. ఎందుకంటే ఇది స్టిక్ లాంగ్గా ఇచ్చాడు, కానీ ఇది ట్రైపాడ్ కింద యూజ్ చేయడానికైతే పెద్దగా స్టెబిలిటీ ఉండదు, పడిపోతుంది. సో ఇట్ ఈస్ ఫైన్. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ది సెల్ఫీ స్టిక్ ఈస్ వర్త్ ఆర్ నాట్ 300 rupees. Please like and share to my channel. Subscribe to my channel. Thank you.